Hello friends, welcome to our channel 4G Education, free and quality education for all. మీలో ఇంకెవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మేము చేసే వీడియో నోటిఫికేషన్ అన్నీ మీరు త్వరగా పొందవచ్చు అనమాట. ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 18th January 2019 థర్డ్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం జీకేవి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వియత్నాం ఒక క్యాపిటల్ ఏమిటి? వియత్నాం యొక్క రాజధాని ఏమిటని క్వశ్చన్ జరిగింది అనమాట. వియత్నాం యొక్క రాజధాని వచ్చేసరికి హనాయ్. అదేవిధంగా వియత్నాం యొక్క కరెన్సీ వచ్చేసరికి డంగ్ అనమాట. వియత్నాం యొక్క కరెన్సీ వచ్చేసరికి డంగ్. అదేవిధంగా వియత్నాం యొక్క క్యాపిటల్ వచ్చేసరికి హనాయ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2022 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? 2022 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి క్వశ్చన్ జరిగిందంట. ఆన్సర్ వచ్చేసరికి బర్మింగ్హామ్, ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్నాయి. అదేవిధంగా 2018 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నర్మదా నది ఈ కింది ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుందని అడిగారు. నర్మదా నది కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుందని అడగడం జరిగింది అనమాట. నర్మదా నది అనేది ఇండియాలో మొత్తం మీదుగా 3 స్టేట్స్లోనే ప్రవేశిస్తుంది. ఆ 3 స్టేట్స్ ఏంటి అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. ఆన్సర్ వచ్చేసరికి ఈ 3 స్టేట్స్లోనే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ శాటిలైట్స్ ఇన్ మార్స్? అంగారక గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసరికి 2. అవి ఏంటంటే అంగారక గ్రహానికి ఉన్న ఉపగ్రహాలు ఏంటి అంటే ఫోబోస్ అండ్ డోమియస్ అనమాట. అంగారక గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అవి ఏంటంటే ఫోబోస్ అండ్ డోమియస్. ఎర్త్కి ఎన్ని ఉన్నాయంటే 1 ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఖండం ఏమిటి? ప్రపంచంలో 4వ అతిపెద్ద ఖండం ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సౌత్ అమెరికా. ప్రపంచంలో అతిపెద్ద ఖండం వచ్చేసరికి ఆసియా, తర్వాత ఆఫ్రికా, తర్వాత నార్త్ అమెరికా, తర్వాత సౌత్ అమెరికా, తర్వాత అంటార్క్టికా, తర్వాత యూరప్, తర్వాత ఆస్ట్రేలియా. ఇది వరుసక్రమం అనమాట, ఏది తన విస్తీర్ణ వైజ్గా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశానికి మొదటి వైస్రాయ్ ఎవరు? భారతదేశానికి ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ కన్నింగ్. అదేవిధంగా లాస్ట్ వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బోటన్ అనమాట. భారతదేశానికి లాస్ట్ వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బోటన్. అదేవిధంగా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి వైస్రాయ్ ఎవరు అంటే సి రాజగోపాల్చారి అనమాట. అదేవిధంగా భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం, భారతదేశంలో కాదు, బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు మొదలైంది? భారతదేశం కాదండి, బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఎప్పుడు మొదలైంది? ఆన్సర్ వచ్చేసరికి 1765. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం 1765 నుంచి 1772 వరకు ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్వతంబర రిలేటెడ్ టు విచ్ రిలీజన్? స్వతంబర అనేది ఏ మతానికి సంబంధించింది అని క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి జైనిజానికి సంబంధించింది అనమాట. జైనిజంలో 2 మేజర్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అందులో స్వతంబరం ఒకటి, అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి దిగంబర. జైనిజంలో ఉన్న 2 మెయిన్ బ్రాంచెస్ ఏంటంటే స్వతంబర ఒకటి, అదేవిధంగా దిగంబర ఒకటి అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఎక్కడ ఉంది? జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది ఎక్కడ ఉందని క్వశ్చన్ అనేది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ముంబై. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ వచ్చేసరికి January 26, 1950లో భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది అనమాట. అదేవిధంగా భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారంటే November 26, 1949లో ఆమోదించారు. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 26 January 1950. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్పైకర్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? స్పైకర్స్ అనే వాళ్ళు ఏ గేమ్లో ఉంటారు? ఆన్సర్ వచ్చేసరికి వాలీబాల్. స్పైకర్స్ అనే వాళ్ళు వాలీబాల్ గేమ్లో ఉంటారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎల్బిడబ్ల్యూ ఒక ఫుల్ ఫామ్ ఏంటి? ఎల్బిడబ్ల్యూ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ వచ్చేసరికి
లెగ్ బిఫోర్ వికెట్, ఎల్బిడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్. ఈ క్వశ్చన్ అనేది సెకండ్ షిఫ్ట్లో అడగడం జరిగిందన్నమాట. నేను అక్కడ మిస్ అయ్యాను కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో పెట్టడం జరిగిందన్నమాట. ఏ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏ సంవత్సరం ఢిల్లీ హైకోర్టుని స్థాపించారు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1966. 1966లో ఢిల్లీ హైకోర్టు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మేము అథమెటిక్ అండ్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ని ఈరోజు నైట్కి కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తాము. మీలో ఎవరన్నా ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినట్టయితే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా తెలిసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ వల్ల నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు 4G ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.